ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న లేఖన భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుండి 16 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టు కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలె సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మాటల్లో వర్ణించడానికి వీల్లేని గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ కుమారుడైన క్రీస్తును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు చేత విమోచింపబడిన మేమందరం సంఘంగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ముందున్న సమయాన్ని దీవించండి. మీరే మాతో మాట్లాడండి. మా హృదయాలలో మీ వాక్యాన్ని ఫలింప చేయమని ప్రార్థిస్తూ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరం కూర్చుందాం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరలా ఈ ఉదయకాల సమయంలో మీ అందరితో కలిసి సంఘంలో ఈ విధంగా ప్రభువుని స్తుతించడానికి, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి, దేవుని వాక్యంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రభు
మనందరికీ అనుగ్రహించిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ జాషువా జూడ్ గారికి, అలాగే సంఘ పెద్దలకు, మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా ఇక్కడ మనం చూస్తాం. మనం చదువుకున్న మొదటి 16 వచనాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం నేర్చుకుందాం. ఈ లేఖన భాగాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఇక్కడ బోధించడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు ప్రభు నాకు బోధించారు, తెలియజేశారు. వ్యక్తిగతంగా సిద్ధపడుతూ ఉండగా ఆ ప్రిపరేషన్ టైంలో నాకు ఎదురైన పరిస్థితులు, నేను మాట్లాడిన ప్రజలు, వాళ్ళతో డీల్ చేసిన ఇష్యూస్, ఇవన్నీ కూడా ఈ లేఖన భాగానికి చాలా బలాన్ని ఇచ్చినట్టుగా అయింది. మీకు తెలుసో లేదో, వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అని ఒకటి నడుస్తుంది బయట. విన్నారా? ఇవాళ కొత్తగా నడుస్తుంది కాదు, దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుండి తీవ్రతరం అయింది. వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అంటే కొంతమంది ప్రాస్పెరిటీ ప్రీచర్స్, ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే తెలుసు కదా మీకు, ఆరోగ్యం, డబ్బు, సుఖం, సంతోషం, ఐశ్వర్యం, ఇవన్నీ యేసు ప్రభువు నమ్ముకుంటే వస్తాయి, మీరు ఆయన దగ్గరికి రండి, ఇవన్నీ ఆయన మీకు ఇస్తాడు అని చెప్పే ఒక తప్పు బోధ. ఇలాంటి బోధన బోధించే చాలామంది బోధకులు, ఆల్మోస్ట్ అందరూ అనొచ్చు, వీళ్ళందరూ ఒక విచిత్రమైన ఉద్యమాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు. దాని పేరు ఏంటంటే వర్డ్ ఆఫ్ ఫెయిత్. అంటే మీరు కానీ విశ్వాసంతో ఒక మాట చెప్పారు అని అంటే ఆ మాట అయిపోద్ది అంతే. మీరు అనుకోవడమే ఆలస్యం, అయిపోద్ది. మీరు అనుకోండి దేవుడు నా కోసం ఇది చేస్తాడని, మీ జీవితంలో అది జరిగిపోద్ది. అది వాళ్ళు చెప్పే మాట. ఈ మూమెంటు చాలా ఉధృతంగానే నడుస్తుంది బయట. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి, కొన్ని వేల మందిని ఇన్వైట్ చేసి, ఆటోలు పెట్టి, జనాన్ని పిలిపించి, పాస్టర్ గారికి ఏదో గిఫ్ట్లు ఇచ్చి, జనాన్ని ముందు కూర్చోబెట్టి, వాళ్ళని నిలువు దోపిడీ చేసుకునే దానికి ఒక అద్భుతమైన టెక్నిక్ అన్నమాట, ఒక అద్భుతమైన టిప్. సో వీళ్ళు ఏమని చెప్తారంటే, నమ్మడం నీ వలన అయితే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. నీకు కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను చూసి అక్కడి నుండి పోయి సముద్రంలో పడమంటే పడుతుంది. కాబట్టి నీ జీవితంలో ఏదన్నా జరగాలి అని అంటే, నీ జీవితంలో ఉన్న కష్టం ఏదన్నా పోవాలి అని అంటే, ఆల్ ఇట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ ఫెయిత్. అంతా నీకు కావాల్సింది అంతా ఏంటంటే విశ్వాసం, అంతే. నీ దగ్గర కానీ విశ్వాసం ఉంటే అసలు ఇక నీకు జరగదంటూ లేదు అని వీళ్ళు బోధిస్తున్నారన్నమాట. వీళ్ళు బోధిస్తూ ఉంటే, ఇలాంటి బోధ విన్న తర్వాత కుర్రోళ్ళు చాలా విచిత్రమైన కోరికలు కోరడం చూశాను నేను. కుర్రోళ్ళు అనగానే ఎలాంటి కోరికలు కోరతారో మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ కోరికలన్నీ జరుగుతాయా అని అంటే ఖచ్చితంగా నెరవేరవు. దేవుడు వాళ్ళ కోరికలన్నీ తీర్చడు. ఈ లేఖన భాగంలో మనం చూసే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిజమైన విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అని మనం అన్నప్పుడు దాని అర్థం ఏంటి? వాట్ ఈజ్ ది బిబ్లికల్ మీనింగ్ ఆఫ్ ఫెయిత్? విశ్వాసము అనే మాటకి వాక్యానుసారమైన అర్థం ఏంటి? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ ఇంట్లోకో, మీ టీవీలోకో, మీ రోడ్లో ఒక మైక్ పెట్టుకునో వచ్చి విశ్వాసం ఉందా మీకు అని మాట్లాడుతున్నారు అనుకోండి, అసలు విశ్వాసం అనే మాట ఎక్కడన్నా వినబడింది అనుకోండి, ఈ లేఖన భాగం మనం ధ్యానం చేసుకున్న తర్వాత విశ్వాసం అంటే ఏంటో మీకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చేయాలి.
ఆ తర్వాత ఇక ఇలాంటి వాళ్ళు వచ్చి ఎన్ని దొంగ మాటలు చెప్పినా సరే మనం భయపడాల్సిన అవసరం ఏమి, అటువైపుకి ఏమి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఉపయోగించే 1-2 మాటలు వాళ్ళు ఎంత కన్విన్సింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఇవన్నీ కూడా చాలా కన్విన్సింగ్గా ఉంటాయి. కాబట్టి మనం ఈజీగా అటువైపుకి తిరిగిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు మనం జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే విశ్వాసం అంటే ఏంటో మనకి తెలుస్తుంది. జాషువా జూడ్ అన్న హెబ్రీ పత్రిక మీకు ఆల్రెడీ టీచ్ చేశారు, నాకు తెలుసు ఆ సంగతి. యూట్యూబ్లో కూడా ఆ సిరీస్ ఉన్నాయి. జాషువా జూడ్ అన్న కంటే బెటర్గా నేను చెప్తానని పొరపాటును కూడా అనుకోను నేను. కానీ లేఖన భాగంలో నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను కూడా గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసం అంటే ఏంటి అని అంటే ద వెరీ డెఫినిషన్ ఆఫ్ ఫెయిత్ ఏమని చెప్తాడంటే ఇక్కడ గ్రంథకర్త, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువు అని అంటాడు. అంటే దీన్ని కూడా వాళ్ళు ఏమని ప్రూవ్ చేస్తారంటే, నీ దగ్గర ఇప్పుడు లేదు కదా, దాన్ని నువ్వు ఉందనుకుంటే అదే విశ్వాసం అని అంటారు. కానీ అది కాదు. ఇక్కడ క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే ఎంటైర్ చాప్టర్ అంతా కూడా ఆ విశ్వాసం అనేది ఎలా నిరూపించబడిందో ప్రూఫ్స్ ఇస్తున్నాడు అనమాట. నిరూపణలు చేస్తున్నాడు, రుజువులు చేస్తున్నాడు. అందుకనే దాని కంటిన్యూషన్ తర్వాత మాట ఏమని అంటాడంటే, దీనిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొంది ఏం చేశారంట, ఇప్పుడు ఏ డెఫినేషన్ అయితే ఈయన చెప్పాడో విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవని అనడానికి రుజువు. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుందాము. ఈ 2 మాటలని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 2 మాటలు చెప్తున్నాడు. ఏంటది? ఒకటి నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం, రెండోది లేనివి ఉన్నాయి అని అనడానికి రుజువు. చాలా సిస్టమేటిక్గా బిగినింగ్ దగ్గర నుండి కూడా ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని మనం చూస్తాం ఇక్కడ. సో నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, మనకి ఒక నిరీక్షణ ఉంది, ఒక హోప్ అనేది ఉంది. ఏంటి మన నిరీక్షణ అని అంటే అది ఒక అద్భుతమైన గొప్ప నిరీక్షణ. ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ ఇంటికి జగన్ గారు వచ్చారు అనుకుందాం, సీఎం వచ్చాడు అనుకోండి. అయ్యా కొద్దిగా ఒకసారి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక 2 రూపాయలు షాంపూ కొనిపెట్టవా, ప్రార్థనకు టైం అవుతుంది అంటారా? జగన్ వస్తే ఏమని అడుగుతాం మనం? మన ఊర్లో ఉన్న పరిస్థితులు, మండలంలో ఉన్న పరిస్థితులు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, జిల్లాలో ఉన్న సమస్యలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా ఆయనకి చెప్పగలం. ఎందుకనంటే ఆయన తీర్చగలడు. 2 రూపాయలు షాంపూ కొనుక్కురమ్మని ఎవరికి చెప్తాం? మన ఇంట్లో బుడ్డోడికి చెప్తాం, మనవడికో మనవరాలకో మా కోటి దగ్గరికి వెళ్ళి ఒక షాంపూ ప్యాకెట్ తీసుకురా అని చెప్తాం. సీఎం గారు వస్తే షాంపూ ప్యాకెట్ అడుగుతామా మనం? అడగం. సేమ్ అలాగే దేవుడు అని మనం మాట్లాడుకున్నాము అని అంటే, నాకు చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలి అని అడిగితే దాన్ని పిచ్చితనం అని అంటారు. ఇప్పుడు ఈ ప్రాస్పెరిటీ ప్రీచర్స్, వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూవ్మెంట్ నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఒక చీప్ పిచ్చితనంగా చూపిస్తున్నారనమాట. దేవునిలో మనకున్న నిరీక్షణ మాటల్లో చెప్పడానికి వీలు కానంత ఉన్నతమైంది. ఎందుకు అనంటే దేవుడు అని మనం మాట్లాడుకోగానే మనకు ఎప్పుడు గుర్తుండాల్సిన ఒక విషయం ఏంటంటే, సిస్టమాటిక్ థియాలజీ టీచ్ చేస్తాం బైబిల్ కాలేజ్లో. దానిలో థియాలజీ ప్రాపర్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ థియాలజీ ప్రాపర్లో ఒక పర్టిక్యులర్ టాపిక్ టీచ్ చేస్తాం, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని గుణలక్షణాలు. దానిలో దేవుడు అని అనగానే దేవుని గుణలక్షణాలను గురించి ఒక డెఫినేషన్ ఉంటుంది బిగినింగ్లో. గాడ్ ఇన్ హిజ్ ఆల్ యాట్రిబ్యూట్స్ ఈజ్ ఇన్ఫైనైట్, ఇమ్యూటబుల్, ఇమ్మెజరబుల్ అని ఉంటుంది అనమాట. అంటే దేవుడు తన గుణలక్షణాలన్నింటిలోనూ అనంతమైన వాడు, మార్పు లేనివాడు, కొలత లేనివాడు. ఇన్ఫైనైట్ అనంతమైన వాడు, ఇమ్యూటబుల్ మార్పు లేనివాడు, ఇమ్మెజరబుల్ కొలత లేనివాడు. దేవుడు అనంటే ఎవరు అని అన్నారు అనుకోండి ఎవరన్నా, సహజంగా మనకు దేవుళ్ళు అంటే ఎవరంటే మనల్ని ఏదన్నా ఆపద నుండి కాపాడితేనో,
మన అవసరాలు తీరిస్తేనో, మనకి ఏదైనా సహాయం చేస్తేనో వాడు దేవుడు అండి అని అంటాం. మనకు ఊళ్ళో ఈ దేవుళ్ళు, దేవతలు, గ్రామ దేవతలు ఇలాంటివన్నీ ఉంటారు. ఆవిడ ఎలా దేవత అయింది, ఆయన ఎలా దేవుడు అయ్యాడు అని అంటే, ఈ ఊళ్ళో కొన్నాళ్ళ క్రితం ఒక అతను ఉండేవాడండి, ఒక రాక్షసుడు ఉండేవాడండి, బాగా హింసిస్తూ ఉండేవాడండి, మా అన్నాలు తినేస్తూ ఉండేవాడండి, మా డబ్బులు దోచుకుంటూ ఉండేవాడండి, మా ఆడపిల్లలను పాడు చేస్తూ ఉండేవాడండి. ఇంతలోకి ఒక ఆయన ఎవరో వేరే ఊరు నుండి వచ్చాడండి, వాడిని చంపేశాడండి, ఆయన మాకు దేవుడు అండి అని అంటారు. దేవుడు అని అంటే ఊరికే ఏదో మనకేదో మేలు చేసేవాడు, మనల్ని ఏదో ప్రమాదం నుండి తప్పించేవాడు కాదు. దేవుడు అని ఎవరిని పిలుస్తామని అంటే, దేవుణ్ణి గురించి తెలుసుకోవడానికి మన నిత్యత్వం సరిపోదు. బికాస్ హీ ఈజ్ ఇన్ఫైనైట్. ఆయన అనంతమైన దేవుడు. ఆయన గుణలక్షణాలన్నింటిలోనూ అనంతమైన వాడు. ఆయన గుణలక్షణాలను చూపించడంలో అనంతమైన సామర్థ్యం కలిగిన వాడు. తనకున్నటువంటి గుణలక్షణాలను ఆయన చూపించడంలో ఎప్పుడూ కూడా ఏది 1% ఎక్కువ 1% తక్కువ చూపించడు. తనకున్న గుణలక్షణాలన్నింటినీ ఆయన సమానంగా ఎల్లప్పుడూ అనంతమైన కాలంలో ఈక్వల్గా ఆపరేట్ చేయగలిగిన వాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన గుణలక్షణాలను కొలవడానికి వీలు కానివాడు. ఆయన్ని దేవుడు అని అంటారు. ఇప్పుడు ఇలాంటి గొప్ప దేవుడు, ఇలాంటి ఉన్నతమైన దేవుడు, మహోన్నతమైన దేవుడు మనకేదైనా ఒక నిరీక్షణ ఇస్తున్నాడు అని అంటే, ₹10 ఆశ చాక్లెట్ అయి ఉంటుందా? ఏమై ఉంటుంది? మన ఊహలకి అందని గొప్ప నిరీక్షణ అయి ఉంటుంది. ఆ నిరీక్షణ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. ఏంటి మనకున్న నిరీక్షణ అని అంటే, 16వ వచనంలో ఆఖరిలో ఏమని చెప్తాడంటే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. దేవునిలో మనకున్న నిరీక్షణ ఏంటంటే, దేవుడు మన కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచాడు. ఆ పట్టణం ఎలాంటి పట్టణం అనంటే, nobody on earth can ever explain. ఆ పట్టణం ఎంత గొప్పది అని అంటే, ఆ పట్టణాన్ని గురించి వివరించడానికి ఏ మానవునికి మాటలు సరిపోవు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక మంచి జర్మన్ టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ, ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ అని ఒక పెద్ద ప్రారీగోడ కట్టేసి లోపల ఒక 100-200 అపార్ట్మెంట్లు కట్టేసి ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ అని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఫ్లాట్లు కొంటకి వెళ్ళామనుకోండి, వాళ్ళు వాళ్ళ ఫ్లాట్లో ఉన్న ఆ స్పెషల్ ఫీచర్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాటిని చూసే మనకి ఎంత అద్భుతంగా ఉందిరా అని అనుకుంటాం. ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీలు అవి ఇవి అని కడుతున్నారు. దానిలోకి వెళ్తే మనం గేట్ తీసుకుని లోపలికి వెళ్ళడం దగ్గర నుండి మన ఎంట్రన్స్ మన ఫింగర్ ప్రింట్తో స్టార్ట్ అవుతుంది. లేదనంటే మన కళ్ళు ఐరిస్ అని అంటాం కదా, దానితో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి మొదలుపెట్టి బాత్రూమ్ వరకు ప్రతిదీ కూడా ఒక విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది మనకి. చాలా పరిమితులు కలిగినటువంటి, అంటే దేవునితో పోల్చుకుంటే కనీసం ఒక చీమ లాంటి సామర్థ్యం కలిగిన అని కూడా మనిషిని డిఫైన్ చేయడానికి వీల్లేదు. ఇంకా అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగినటువంటి మనిషి ఆయన కొన్నాళ్ళు ఉండడానికి కట్టుకునే ఒక ఇల్లును గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికే మనలో చాలామందికి ఆ ఫీచర్స్ ఏంటో కూడా అర్థం కాదు. కానీ ఇప్పుడు సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు మన కొరకు ఒక పట్టణాన్ని కట్టాడు అని అంటే, ఆ పట్టణం ఎలాంటిదై ఉంటుంది? సో ఇప్పుడు మనకున్న నిరీక్షణ ఏంటి అని అంటే, ఆయన స్థాయికి తగిన నిరీక్షణ. ఆయన స్థాయికి తగిన నిరీక్షణ. ఆ నిరీక్షణను గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఏమనంటాడంటే, అదృశ్యమైనవి ఉన్నవి అని అనడానికి రుజువు. దేవుడు మనకి ఏ మాట అయితే చెప్పాడో, దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేశాడో, దైవికమైన విషయాలను ఏవైతే మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తున్నామో అవన్నీ మన కళ్ళ ముందు కనబడకపోయినా సరే అవన్నీ ఉన్నాయి అని నిరూపించేదే విశ్వాసం. మన కళ్ళ ముందు ఉన్నాయా అని అంటే, ఇప్పటికి ఉండకపోవచ్చు, నిన్న ఉండకపోవచ్చు, ఈరోజు ఉండొచ్చు, ఈరోజు ఉండకపోవచ్చు, రేపు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు,
కానీ నిత్యత్వంలో మాత్రం ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం చూస్తున్నామో వాటన్నింటినీ చూస్తాం. మీరు ఎలా చెప్తారండి ఆ సంగతి అని అంటే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, ఇక్కడ ఏం చెప్తున్న దాన్ని మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. ఏమని అంటున్నాడంటే చూడండి, నెక్స్ట్ ఏమని మొదలు పెట్టాడంటే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ద వెరీ ఫస్ట్ థింగ్ హీ ఎక్స్ప్లెయిన్స్ ఈజ్, ఏంటిదంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేసే మొదటి విషయం సృష్టి. సృష్టి ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, బోల్డ్ అన్ని థియరీస్ ఉన్నాయి. ఎవల్యూషన్ థియరీ ఉంది, ఈ రకరకాల థియరీస్ ఉన్నాయి. సృష్టి ఎక్కడ ప్రారంభమైంది అని అంటే క్రమక్రమంగా అది మార్పులు చెందుతూ వచ్చింది. ఇంకొకటి బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటారు. ఉన్నట్టుండి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఏదో ఒక భారీ పేలుడు సంభవించింది సృష్టిలో. దాని మూలంగా ఆ వేడి టెంపరేచర్ని బట్టి ఆ ఒక్కొక్క వేడి టెంపరేచర్ ఉన్న ప్రదేశంలో అక్కడ జీవాలు పుట్టుకుంటూ వచ్చినాయి, గ్రహాలు తయారైనాయి అని ఇలాంటివి ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనకు తెలిసిన సంగతి ఏంటంటే, ఆయన శూన్యంలో నుండి ఆయన మాట చేత సృష్టిని చేశాడు. బైబిల్లో భూమి కలుగునుగాక అనగానే భూమి కలిగింది. నీళ్లు కలగాలి, సముద్రాలు కలుగునుగాక అనగానే సముద్రాలు కలిగాయి. నేల మీద నడిచేవి, ప్రాకేవి, ఆకాశంలో ఎగిరేవి, నీళ్లలో ఈదేవి సమస్తం కలుగునుగాక అని అనగానే కలిగాయి. ఆయన మాట చేత దేవుడు సృష్టిని చేశాడు. ఎలా చేశాడు అని బైబిల్లో రాసిందో, బైబిల్లో రాసున్న దానికే యాక్యురేట్గా, ఎగ్జాక్ట్గా క్రియేషన్ అంతా ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. కానీ మనుషులు సృష్టించిన ఏ థియరీ ప్రకారంగానూ సృష్టి చేయబడింది అని నిరూపించేదానికి మనుషుల దగ్గర రుజువులేమీ లేవు సార్, నిజంగా లేవు. ఒకవేళ ఎవరన్నా ఉన్నాయని ఒకటి అరా ప్రూవ్ చేసినా సరే మూడో దాని దగ్గర వాళ్ళు ఫెయిల్ అవ్వాల్సిందే. కానీ బైబిల్లో ఉన్న సృష్టి క్రమాన్ని నిరూపించడానికి 100 రుజువులు ఉన్నాయి. ఇది తప్పు అని నిరూపించడానికి ఎవరి దగ్గర వ్యాలిడ్ రీజన్ లేదు. ఇప్పుడు ఇవాళ మన కళ్ళ ముందు కనబడుతున్నది అంతా కూడా దేవుడు ఏదో ఇంకొక దాని నుండి తయారు చేశాడు అన్నది కాకుండా ఆయన మాట ద్వారా సృష్టింపబడింది అన్నది మన ముందున్న మొదటి రుజువు. ఇప్పుడు ఈ ఫోన్ ఎలా చేశారు అని అంటే, ఈ ఫోన్ చేయడానికి రకరకాల పదార్థాలు వాడతారు. ఇప్పుడు ఈ పైన ఉన్న మెటల్ ఒకటి, కెమెరాలో వాడేది ఒకటి, ఆ లోపల ఉన్న ప్రాసెసర్ ఒకటి, ఇంటర్నల్ స్టోరేజ్ ఒకటి, వాటన్నిటి కోసం వేరే వేరే పదార్థాలని వాడతారనమాట. వీటన్నింటినీ కలిపి ఒక వస్తువుని చేస్తారు. దాన్ని తయారు చేయడం అని అంటారు, మేకింగ్ అని అంటారు. దీని వెనక రాసి ఉంటుంది కదా, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా అనేదో రాసి ఉంటుంది. అంటే ఆ దేశంలో వాళ్ళు తయారు చేశారు అని. మేకింగ్ అని అంటే ఏదో ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న దాని నుండి ఒక షేప్ చేసో ఏదో ఒకటి చేసి దాన్ని తయారు చేయడం. కానీ సృష్టి దేవుడు తయారు చేయలా, ఆయన సృష్టించాడు. హీ క్రియేటెడ్. సృష్టించడం అని అంటే ఏంటంటే క్రొత్తగా ఏ పాత పదార్థాన్ని ఉపయోగించకుండా దానంతట దాన్ని ఉనికిలోకి తీసుకురావడాన్ని సృష్టించడం అని అంటారు. గాడ్ క్రియేటెడ్ ద క్రియేషన్. ఇప్పుడు మన కళ్ళ ముందున్న సృష్టి మొత్తాన్ని దేవుడు ఆయన మాట చేత సృజించాడు. అదే రుజువు. ఇప్పుడు దీన్ని మనకి రుజువు చేస్తున్న సంగతి ఏంటి? దీన్ని మనకి రుజువు చేస్తున్న ఫ్యాక్టర్ ఏంటి అని అంటే విశ్వాసం. విశ్వాసాన్ని బట్టి మాత్రమే మనం దేవుని మాట చేత సృష్టి ఉనికిలోకి వచ్చింది అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. ఇప్పుడు మన జీవితానికి వస్తే, ఇప్పుడు మనలో విశ్వాసాన్ని కలిగించుకోవడానికి మనకి ఇంకొక 3-4 స్టోరీలు చెప్తాడు ఈ 16 వచనాల్లో. మొదటి మాట ఏమనంటాడంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. హేబేలు కయీను స్టోరీ మీకు అందరికీ తెలుసు. కయీను హేబేలు ఇద్దరు కూడా దేవునికి బలి అర్పించారు. వాళ్ళు బలి అర్పించిన ఆ సీన్లో మనం చూసే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటిగ్రిటీ.
యథార్థత. ఇప్పుడు మనం మొదటిగా నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, మనం నిజంగా దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాం అని మనం మాట్లాడుతున్నాము అని అంటే, మన విశ్వాసం కనబడాల్సిన మొదటి ఏరియా మన ఇంటిగ్రిటీ, మన హృదయంలో ఉన్న యథార్థత. చాలామంది క్రైస్తవులు కాని వాళ్ళు కూడా చాలా యథార్థంగా ఉండడాన్ని మనం చూస్తాం. ఇప్పుడు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, చాలా యథార్థంగా ఉంటారు. చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు, చాలా యథార్థంగా ఉంటారు. ₹1 కూడా లంచం తీసుకోరు. పని ఉంది వాళ్ళ టేబుల్ మీద అని అంటే దాన్ని కంప్లీట్ చేయకుండా వాళ్ళు 5 అయినా 6 అయినా 7 అయినా ఇంటికి వెళ్ళరు. అలా యథార్థంగా పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ బోల్డంతమంది ఉన్నారు. కానీ వాళ్ళ యథార్థతకి మన యథార్థతకి తేడా ఏంటి అని అంటే, వాళ్ళ యథార్థతకు మూలం ఏంటంటే వాళ్ళ సెల్ఫ్, వాళ్ళ స్వార్థం, వాళ్ళ అహం. నువ్వు ఎందుకు లంచం తీసుకోవా అని అంటే, నేను తీసుకోను అంతే. నువ్వు ఎందుకయ్యా ఆఫీస్ టైం అయిపోయినా ఇంకా పని చేస్తున్నావు, నిన్ను ఎవరు ప్రేరేపించారు ఈ పని చేయడానికి అని అంటే, ఎవరూ లేదు. ఎవడు చూసినా చూడకపోయినా నాకు అనవసరం, నా పని నేను నమ్మకంగా చేసుకుంటున్నానా లేదా అనేది నాకు ముఖ్యం. దట్స్ వాట్ దే సే. వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే, నాకు ముఖ్యం, నేను సాటిస్ఫై అయ్యానా లేదా, నేను నమ్మకంగా చేసుకుంటున్నానా లేదా, నేను గర్వంగా ఉన్నానా లేదా. సో వీళ్ళ యథార్థతకి మూలం ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి, వాళ్ళు, నేను అని మాట్లాడుకోవడం. కానీ ఇక్కడ యథార్థత అననే దానికి నిజమైన అర్థం ఏంటంటే దేవుని ముందు మనం యథార్థంగా ఉండడం. ఇప్పుడు నన్ను ఎవరన్నా చూస్తున్నారా లేదా అనేది విషయం కాదు, ఆ పని చేయడం మూలంగా నాకు సంతోషం కలిగిందా అనేది విషయం కాదు, నేను చేస్తున్న పని మూలంగా నా ముందున్న వాళ్ళకో, నా పైనున్న వాళ్ళకో, నా కిందున్న వాళ్ళకో, నాకో, నా లోపలున్న వాడికో ఏదో సంతోషమో తృప్తో కలిగిందో అన్నది కాదు విషయం. నేను చేస్తున్న పని మూలంగా నా దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనేది ఆలోచించడమే నిజమైన యథార్థత. దట్స్ ద డెఫినిషన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. యథార్థత అంటే నన్ను దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ కలిగి ఉండడం నిజమైన యథార్థత. ఇప్పుడు కయీను హేబేలు స్టోరీలో మనం చూసేది ఆ ఒక్క విషయం మాత్రమే. వాళ్ళ అమ్మా నాన్నలు దేవుని గురించి చెప్తా వచ్చారు, అరే దేవుడు మమ్మల్ని సృష్టించాడు, ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు నాకు 35 ఏళ్ళో 40 ఏళ్ళో లేవు, దేవుడు నన్ను నిన్నగాక మొన్నే సృజించాడు, ఏదైనా వనంలో నన్ను మీ అమ్మని చేశాడు, కానీ మేమిద్దరం అనవసరంగా దేవుని మీద తిరుగుబాటు చేసి ఇప్పుడు ఇవాళ బయటకు వచ్చేసాం, అదిగో ఆ ఏదైనా వనం ఆ కనబడేదే, అక్కడ దేవదూతలు కాపలా ఉన్నారు కదా, దేవుడు అగ్ని కంచె వేశాడు కదా, అదే ఏదైనా వనం అని అప్పుడే చెప్తున్నారు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, చంపేయకుండా మనల్ని బతికిచ్చి మనకు వస్త్రాలు ఇచ్చి పంట పండించుకోవడానికి నేలిచ్చి ఆహారం ఇచ్చి నడిపిస్తున్నాడని చెప్తా ఉంటే ఆ దేవుని పట్ల ఇద్దరు కొడుకులకి ఒక ఇంప్రెషన్ ఉంది మనసులో. ఒకళ్ళది దేవునికి నచ్చింది, ఇంకొకళ్ళది దేవునికి నచ్చలా. ఏంటి వాళ్ళ హృదయాల్లో దేవుడు చూసింది అని అంటే వాళ్ళ యథార్థత. ఇంటి దగ్గర చర్చ్లో ఉన్నప్పుడు మనం చాలా పరిశుద్ధంగా బిహేవ్ చేస్తాం. చర్చ్ బిల్డింగ్లో వీళ్ళకంటే మంచోళ్ళు, వీళ్ళకంటే పరిశుద్ధులు లేరన్నట్టుగా ఉంటుంది. చాలామంది పాస్టర్ గారులు స్టేజ్ మీద నుండి అద్భుతమైన మాటలు చెప్తారు, కానీ కిందకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం, లోకస్తుల జీవితాలు కూడా అంత భయంకరంగా ఉండవు. ఇంటి దగ్గర ఉన్నంతసేపు పిల్లలు మా అమ్మాయి మా అబ్బాయి నోట్లో వేలు పెడితే ఏం చెయ్యాలని అడుగుతారండి అని అంటాం. కానీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి బస్ ఎక్కిన తర్వాత అసలు రూపం బయటకు వస్తుంది. ఎందుకు బయటకు వస్తుంది అని అంటే అక్కడ వాళ్ళని చూడడానికి అమ్మా నాన్న లేరు. ఇక్కడ చర్చ్ బిల్డింగ్లో నుండి అలా గుమ్మం బయటికి వెళ్ళగానే మన అసలు రూపం బయటకు వస్తుంది. ఎందుకు అని అంటే పాస్టర్ గారు లేడు. ఇంకొక విచిత్రమైన సంగతి తెలుసా, మనల్ని చూడడానికి పాస్టర్ గారు లేడు అని అనుకోవడం మాత్రమే కాదు, కానీ చాలామంది క్రైస్తవులు చర్చ్ బిల్డింగ్లో నుండి బయటకు వెళ్ళి ఇంకా నన్ను దేవుడు చూడట్లేదు అనుకుంటారంట. అంటే దేవుడు చర్చ్ బిల్డింగ్లో ఉన్నారని అనుకుంటున్నారు. నో. ఇంటికి వెళ్ళిన తర్వాత 139వ కీర్తన చదువుకోండి ఒకసారి. కీర్తనల గ్రంథం 139. కీర్తనకారుడు చెప్తాడు, నేను ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడున్నావు, నేను పాతాళంలోకి వెళ్ళి పడుకున్నా, సముద్రపు అగాధ జలముల అడుగు భాగంలో నేను దాక్కున్నా
నేను ఇంట్లో ఉన్నా, నేను నడుస్తున్నా, నేను కూర్చున్నా, నేను నుంచున్నా, అన్నీ నీకు నీ దగ్గర నుండి, నీ సన్నిధి నుండి నేను తప్పించుకోగలిగిన ప్లేసే లేదు. దేవుని గుణలక్షణాల్లో దేవుని గురించి చెప్పేటప్పుడు మనం బైబిల్లో చూసే ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఓమ్ని ప్రెజెంట్ అని అంటారు. అంటే సర్వవ్యామి, సర్వాంతర్యామి అనబాకండి, జాగ్రత్తగా ఉండాలి. సర్వాంతర్యామి అని అంటే అన్నింటిలోనూ ఉన్నవాడని, అది వేరే కాన్సెప్ట్. అన్నిట్లో దేవుడు ఉన్నాడని అనుకుని అన్నిటినీ పూజిస్తారు. మన దేవుడు అన్నింటిలో ఉండేవాడు కాదు, అంతటా ఉండేవాడు. హీ ఈజ్ ఎవ్రీవేర్. సర్వవ్యామి అని అంటాను తెలుగులో. ఇంకా సాధారణంగా చెప్పాలంటే అంతటా ఉన్నవాడు. ఓమ్ని ప్రెజెంట్ మన దేవుడు. ఆయన లేని చోటంటూ ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం చర్చ్ బిల్డింగ్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, బస్సులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా, దేవుణ్ణి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా ప్రభువు చూస్తున్నాడనే స్పృహ కలిగి మనం మాట్లాడే మాటలు, మనం చేసే ఆలోచనలు, మనం చేసే పనులు, మనం చేసే ఉద్యోగాలు, మనం చేసే వ్యాపారాలు, మనం చేసే ప్రతి దానిలోనూ దేవునికి భయపడి దేవుని మహిమ కొరకు చేయడం యథార్థత. ఈ యథార్థతకి ఏంటండి మూల కారణం అని అంటే నీ విశ్వాసం. ఇఫ్ యు బిలీవ్ దట్ దేర్ ఈస్ గాడ్, దేవుడున్నాడు అని మీరు నమ్మితే మన ప్రవర్తన యథార్థంగా ఉంటుంది. రెండవ మాట, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ఇప్పుడు రెండవ సాక్ష్యం ఏంటంటే హనోకును గురించి చెప్తున్నాడు అనమాట. ఈయన గురించి ఆదికాండం 5వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంటుంది. ఈ పక్కన 23, 24 వచనాల్లో, 24వ వచనం అనుకుంటా, ఏమని రాసి ఉంటుంది అంటే, హనోకు దేవునితో కూడా నడిచిన తర్వాత దేవుడు ఆయనను కొనిపోయెను అని ఉంటుంది. 24వ వచనం 5వ అధ్యాయం. హనోకు ఏమయ్యాడంటండి? దేవునితో కూడా నడిచెను. అంటే దేవుడు హనోకు ఇద్దరూ కలిసి చెయ్యి పట్టుకుని చట్టపట్టాలు వేసుకుని నడిచారనే అర్థం కాదు. కానీ దాని అర్థం, కానీ ఆ మాట చదువుతున్నప్పుడు ది పిక్చర్ దట్ ఐ ఇమాజిన్డ్, నేను ఊహించుకున్న ఒక చిత్రం ఏంటంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కానీ మనం చూస్తే అక్కడ యెషయాకి ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో దేవుని సముఖానికి, దేవుని ముందుకి, దేవుని సన్నిధిలోకి దేవుణ్ణి చూస్తాడనమాట ఆయన దర్శనంలో. అక్కడ సెరాపులు, కెరూబులు ఉంటారు. వీళ్ళు దేవదూతల్లో హై క్లాస్ దేవదూతలు అనమాట. వీళ్ళు పరిశుద్ధులైన దేవదూతలు. ఈ పరిశుద్ధులైన దేవదూతలు దేవుని ముందు నిలబడినప్పుడు, ఆయన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై కూర్చుని ఉన్నప్పుడు, ఈ దేవదూతలు ఆయన్ని స్తుతించడానికి ఏం చేస్తారు అని అంటే, 6 రెక్కలు వీళ్ళకుంటాయి. ఒక 2 రెక్కలతో వాళ్ళ ముఖాన్ని కప్పుకుంటారు, ఒక 2 రెక్కలతో వాళ్ళ కాళ్ళని కప్పుకుంటారు, ఒక 2 రెక్కలతో ఎగురుతూ ఆయన్ని పరిశుద్ధుడు 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 అని స్తుతించడాన్ని మనం చూస్తాం. అంటే ఏ పాపము లేని పరిశుద్ధులైన దేవదూతలు దేవుని సమక్షంలో నిలబడినప్పుడు ఆయన ముందు నిలబడ్డానికి కూడా మేము అర్హులం కాదు అని భావిస్తూ 2 రెక్కలతో వాళ్ళ ముఖాలని, 2 రెక్కలతో వాళ్ళ కాళ్ళని, 2 రెక్కలతో ఎగురుతూ ఆయన ముందు నిలబడకుండా ఆయన పరిశుద్ధతను గణపరుస్తున్న దేవదూతల్ని అక్కడ చూస్తే, హనోకు గురించి మాట్లాడుతూ దేవునితో కూడా నడిచాడు అని ఉంటుంది అనమాట. కనీసం దేవుని ముందు నిలబడడానికి పరిశుద్ధులైన దేవదూతలు భయపడితే, హనోకు దేవునితో కలిసి నడిచాడు అని ఉంటుంది. ఇక్కడ నేను గ్రహించిన ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, దేవునికి ఇష్టం వచ్చినట్టుగా నడవడం, దేవునికి ఇష్టంగా బ్రతకడం అని అంటే ఏంటంటే లివింగ్ అ హోలీ లైఫ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, మనందరం దేవునికి ఇష్టమైన ప్రియులైన పిల్లల వలె ఆయనను పోలి నడుచుకుందాము అని. ఏమనంటాడంటే, మీలో విగ్రహారాధనైనా, వ్యభిచారమైన, లోక సంబంధమైన ఏది కూడా ఉండడానికి లేదు. వాటి పేరైనా సరే మీరు ఎత్తడానికి వీల్లేదు. అవి మీకు తగినవి కాదు. పరిశుద్ధులంగా, దేవుని పిల్లలంగా, దేవుని చేత ప్రత్యేకింపబడిన, పరిశుద్ధపరచబడిన వారంగా ఎలాంటి జీవితాన్ని మనం
గడపడానికి నిర్ణయించబడ్డామంటే పరిశుద్ధమైన జీవితాన్ని, దేర్ ఈజ్ నో కాంప్రమైజ్ ఇన్ ఇట్. ఏమీ రాజీ లేదు అందులో ఏమీ మినహాయింపులు లేవు, నో ఎక్సెప్షన్స్. మనం పరిశుద్ధంగా బతకాలంటే పరిశుద్ధంగా బ్రతకాలంతే. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం 15-16 వచనాల్లో పేతురు చెప్తాడు, దేవుడు చెప్తాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ఆయన చెప్తున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? ఆ మాటకు అర్థం ఏంటంటే, మళ్ళీ దేవుని గుణలక్షణాలు అన్నది నేను ఆ మాట ఎందుకు చెప్పానంటే, మనం తర్వాత మాట్లాడుకుంటున్న మాటలన్నిటికీ అప్లై అవ్వడానికి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఆయన ఎంత పరిశుద్ధుడు అని అంటే, పిల్లల్ని అడుగుతాం మనం, నాన్న నీకు నేను ఎంత ఇష్టం అని అడిగితే, వీడిని మా వాడిని 5 నిమిషాలకు ఒకసారి అడుగుతూ ఉంటాను నేను ఇంటి దగ్గర ఉంటే. ఐ లవ్ యూ నాన్న, డూ యూ లవ్ మీ అని అడిగితే వాడు చెప్తాడు ఎస్ ఐ లవ్ యూ. వాడిని ఎప్పుడు అడిగినా చెప్తాడు. ఎంత లవ్ చేస్తున్నావు అని అంటే వాడు చేతులు ఇంత వెనక్కి అంటాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడు అని అంటే ఇంత చేతులు మనం వెనక్కి ఎరగదీసినా సరే చాలనంత అని అనడానికి కూడా కొలత లేదు. ఆయన పరిశుద్ధుడు అని అంటే ఆయన ఇమ్మెజరబుల్, ఆయన కొలత లేని పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన పరిశుద్ధతని కొలవడానికి కొలబద్ద లేదు. అనంతమైన పరిశుద్ధత కలిగిన దేవుడు, మార్పు లేని పరిశుద్ధత కలిగిన దేవుడు. ఆయన కాసేపు పరిశుద్ధుడిగా ఉండి కాసేపు రాజీ పడ్డు. ఆయన ఎల్లప్పుడూ ఒకే పరిశుద్ధతను మెయింటైన్ చేసే దేవుడు. యోవేలు గ్రంథంలో ఉంటుంది, ఆయన ఎలాంటి పరిశుద్ధుడు అని అంటే, ఆయన పాపమును, దుష్టత్వాన్ని, చెడుతనాన్ని చూడలేని పరిశుద్ధత కలిగిన దేవుడు. హీ కెనాట్ ఈవెన్ సీ, ఆయన కనీసం చెడుతనాన్ని చూడలేని పరిశుద్ధత కలిగిన దేవుడు. నేను పరిశుద్ధుణ్ణి అని ప్రభువు చెప్పాడు అని అంటే ఇది ఆయన పరిశుద్ధత. కొలత లేని పరిశుద్ధత, మార్పు లేని పరిశుద్ధత, కనీసం పాపాన్ని చూడలేని పరిశుద్ధత. మీరును పరిశుద్ధులై ఉండండి అని అంటే మీరు కూడా అలాంటి పరిశుద్ధతలో బ్రతకాలి అని అర్థం. ఎక్కడున్నాం మనం? మన పరిశుద్ధత స్థాయి ఎంత? మనం పరిశుద్ధంగా బ్రతికేదానికి ప్రేరకం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి హనోకు దేవునితో కూడా నడిచాడు. ఇప్పుడు పైన చెప్పిన ఈ 2 మాటలకి ఒక స్టేట్మెంట్ ఏమని ఇస్తున్నాడు అంటే, కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, దేవుని మీద ఎవరన్నా విశ్వాసం ఉంచాలి అని అంటే, దేవునితో కూడా కలిసి నడవాలి అని అనుకుంటే, దేవుని ముందు యథార్థంగా ఉండాలి అని అనుకుంటే, వాళ్ళ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలని అంటే, ఎవడైనా కానీ దేవుని దగ్గరికి వస్తే వాళ్ళు దేన్ని నమ్మాలి? వాళ్ళ విశ్వాసం దేని మీద ఉండాలంట? ఆ తర్వాత మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం ఏమై ఉండాలంటండి? నాకు బెంచ్ కార్ వస్తుంది, నాకు ఔడీ కార్ వస్తుంది, నాకు BMW వస్తుంది అనుకోవడం కాదు. ఆయన ఉన్నాడని నమ్మాలి. వెతికితే ఫలాన్ని ఇచ్చేది ఏం వెతికితే ఏం ఆలోచించొద్దు, నా వైపు ఏం చూడొద్దు, అక్కడ చూడండి ఒకసారి. ఏం వెతికితే అంట? తనను వెతికే వారికి ఆయన ఫలాన్ని ఇస్తాడు, వస్తువులను వెతికే వారికి కాదు. ఆయన ఏదో ఒక బెల్ బాయ్ లాగా ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని 5 నిమిషాలకు ఒకసారి గంట కొట్టడం కాదు. హీఈస్ నాట్ బెల్ బాయ్. ఆయన సార్వభౌముడైన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన అనుగ్రహించే నిరీక్షణ, ఆయన అనుగ్రహించే బహుమానం, ఆయన అనుగ్రహించే ప్రతిదీ కూడా మాటల్లో వర్ణించడానికి వీల్లేనంత అద్భుతమైన విషయం. చిన్న చిన్న పనికిమాలిన వాటి కోసం దేవుణ్ణి వాడుకోవాలి అని అనుకున్న వాళ్ళకి దేవుడు సమీపంగా ఉండడు. తనను వెదికే వారికి ఆయన తప్పకుండా ఫలం దయచేస్తాడు అని నమ్మాలి. ఇప్పుడు ఇంకొక స్టోరీ చెప్తాడు. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి సంగతులను గూర్చి భయభక్తులు గలవాడై ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యను.
ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకుంటాం. ఇప్పుడు నోవహు కూడా దేవుణ్ణి నమ్మాడు, నోవహు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. అయితే నోవహు దగ్గరికి వచ్చిన మెసేజ్ ఏంటంటే ఒక గొప్ప నాశనం, ఒక గొప్ప హెచ్చరిక. ఆ హెచ్చరిక ఇంతకు ముందు ఎప్పుడు విన్నది కాదు, అది రెగ్యులర్గా వస్తున్నది కాదు. ఏడాదికి ఒకసారి వర్షాలు వచ్చినట్టుగా నోవహు జలప్రళయం వచ్చింది కాదు, అంతకుముందు ఎన్నడూ జరగలేదు, ఆ తర్వాత కూడా ఇంకెన్నడూ జరగలేదు, జరగదు కూడా. మనకు తెలుసు ఆ సంగతి, ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశాడు ఇక మళ్ళీ ఇలా చేయను అని. సో అంతకు ముందు ఎప్పుడు జరగని దాని గురించి విన్నా సరే దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆ హెచ్చరికని లెక్క చేశాడు. ఆయన యందు భయభక్తులు గలవాడై అని ఉంటుంది అనమాట. దేవుని హెచ్చరికను నమ్మాడు కాబట్టి ఆయన మీద భయభక్తులు గలవాడై ఆయన చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్గా చేశాడు. ఇవాళ కూడా మనకు ఒక హెచ్చరిక ఉందండి మన ముందు. ఏంటి అనంటే ఏ భేదము లేకుండా తల్లి గర్భంలో పిండం స్టార్ట్ అయిన దగ్గర నుండి మానవులందరూ కూడా పాపం క్రిందున్నారు, దేవుని ఉగ్రత కిందున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తప్ప ఇంకొక దారిలో రక్షించబడేదానికి అవకాశమే లేదు. వాళ్ళందరూ కానీ చనిపోతే దేవుని ఉగ్రతకు వెళ్ళిపోతారు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మన ముందున్న హెచ్చరిక ఇదే, మనకు యేసుక్రీస్తు అనే దారి తప్ప ఇంకొక దారి లేదు. ఆయన్ను కానీ నమ్ముకోకపోతే మనందరం నిత్య నరకానికి, దేవుని ఉగ్రతకు పాత్రులమవుతాం. ఈ విషయాన్ని తెలుసుకుని ఏం చేయాలి మనం? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన హెచ్చరికను నమ్మాలి. నమ్మి మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఆ మాట నాకు బాగా నచ్చింది. నోవహు ఏం చేశాడంట? నోవహు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఏం మాట్లాడుతున్నాడండి ఈయన? ఓడను ఎవరి కోసం చేశాడు? ప్రపంచంలో ఉన్న అందరినీ ఎక్కించమని దేవుడు ఓడ కొలతలు ఇచ్చి ఓ పెద్ద ఓడ చేస్తే ఏమని రాస్తున్నాడు ఈయన? తన ఇంటి వారి కొరకు మాత్రమే అని రాస్తున్నాడు. ఓడలోకి ఎవరెక్కుతారో ఎవరెక్కాలో దేవుడు ఆల్రెడీ తెలుసు ఆయనకి. నోవహు విశ్వాసం ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు జలప్రళయం నుండి. సో ప్రతి క్రైస్తవుని ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే అట్లీస్ట్ మన కుటుంబాన్ని మనం దైవిక విలువలతో పెంచుకోవాలి. మన కుటుంబానికి మనం దేవుణ్ణి గురించి చెప్పాలి. మన కుటుంబంలో ఉన్న వారిలో ఎవరు రక్షింపబడతారో ఎవరు రక్షింపబడరో దేవుని సార్వభౌమ ఎన్నిక క్రింద ఉన్నప్పటికీ మనం మన కుటుంబాన్ని దేవుని యందు భయభక్తుల్లో పెంచుకోవడానికి పిలుపు మనకుంది. వీఆర్ కాల్డ్. దేవుని వాక్యం ద్వారా మనకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. మన పిల్లల్ని మనం కూర్చోబెట్టి చెప్పాల్సిందే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పేరెంట్స్కి ఒక మాట చెప్తా. ఏమని అంటాడంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వారిని దేవుని బోధలోను శిక్షలోను పెంచండి అని అంటాడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో సంఘ పెద్దల గురించి మాట్లాడుతూ ఏమని అంటాడంటే, ఎవరైనా కానీ సంఘ కాపరిగా ఉండాలి అని అనుకుంటే అతడు కుటుంబాన్ని బాగుగా ఏలువాడై ఉండాలి. ఇక్కడ నిలబడి అద్భుతంగా కబుర్లు చెప్పేవాడైతే సరిపోదు, అతడు తన కుటుంబాన్ని శ్రద్ధగా ఏలేవాడై ఉండాలి. తన భార్యని పిల్లల్ని స్వాధీనపరుచుకున్నవాడై ఉండాలి. ఒకడు జాగ్రత్తగా తన ఇంటిని ఏలనేరకపోయిన ఎడల సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు? కాబట్టి మన ప్రాథమికమైన బాధ్యత ఏంటంటే మన కుటుంబాన్ని ప్రభు దగ్గరికి నడిపించుకోగలగాలి. మీలో ఎంతమంది మీ పూర్తి కుటుంబంతో కూర్చున్నారు ఇక్కడ? భార్య, భర్త, పిల్లలు ఎంతమంది కూర్చున్నారు? చాలా తక్కువ. మరి మిగతా వాళ్ళందరూ ఎప్పుడు తీసుకొస్తారు? ఇవాళ నుండి మొదలు పెట్టండి. దానికి ప్రేరకం ఏంటంటే విశ్వాసం. మీకు నిజంగా విశ్వాసం ఉంటే, మళ్ళీ గుర్తు చేస్తాను, నేను ప్రతిసారి అంటా ఈ మాట, ఒకవేళ మీరు హర్ట్ అయినా నాకు పెద్దగా నష్టమేం లేదు, నేను 1 గంటకి తెలిపోతా. విశ్వాసం అని అంటే నాకు ఇల్లు కావాలి, నాకు వాకిలు కావాలి, నాకు కారు కావాలి, కోరుకున్న అమ్మాయి కావాలి, ఇది కాదు. విశ్వాసం ఉంటే ఇవాటి నుండి మనం చేయాల్సిన మరొక పని ఏంటంటే మన కుటుంబాన్ని ప్రభు దగ్గరికి
నడిపించుకోవాలి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులై ఉండిరి. ఈ 2 వచనాల్లో మనం చూసే మాట ఏంటంటే, అబ్రహాము అనే ఒక ఆయన్ని దేవుడు పిలిచి ఏమన్నాడంటే, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నీకు ఒక గొప్ప అద్భుతమైన దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. దేవుడు పిలిస్తే ఆ పిలిచిన దేవుడు ఎవరో తెలీదు, ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలీదు, ఆయనకి పిల్లలు ఎప్పుడు పుడతారో తెలీదు. ఆయనకు ఆల్రెడీ 60-70 సంవత్సరాలు వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు వరకు పుట్టలేదంటే ఇక ఆ తర్వాత పుడతారనే హోపు లేదు. కానీ ఇలాంటి టైంలో దేవుడు పిలిస్తే అతడు దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇప్పుడు రాను రాను అతను దేవునితో సహవాసం చేస్తూ ఉంటే ఆ దేవుని గొప్పతనం ఏంటో అతనికి అర్థమైంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూసారా, బిగినింగ్ నుండి ఏమేమి మాట్లాడుకున్నాం? మన హృదయ యథార్థత, మన పరిశుద్ధమైన జీవితం, వీటన్నింటిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే మనం జాగ్రత్తగా మన కుటుంబాన్ని కట్టుకోవడం, మన జీవితంలో వేస్తున్న ప్రతి అడుగు ప్రభువు నడిపించడాన్ని మనం రుచి చూస్తూ ఉంటే దేవుని గొప్పతనాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోగలం. దేవుని గురించి తెలుసుకోవడానికి పరిపూర్ణంగా దేవుని వాక్యం సరిపోతుంది. అయినప్పటికీ మనం అనుభవపూర్వకంగా కూడా ప్రభువుని తెలుసుకోగలుగుతాం మన జీవితంలో ప్రతి క్షణం. అలా తెలుసుకుంటూ ఉండగా అబ్రహాముకు ఒక విషయం అర్థమైంది. ఒకవేళ దేవుడు నాకేదన్నా ఒక అద్భుతమైన దేశాన్ని ఇచ్చినప్పటికీ కూడా అది కాదు నిజమైన దేశం. ఈ దేవుడు ఈ మట్టి మీద నాకు ఒక దేశాన్ని ఇచ్చే దేవుడు కాదు, ఆయన దేశం వేరే ఉంది అని నమ్మాడు. కాబట్టి ఇప్పుడు ఆ వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబులు కూడా ఆ వాగ్దత్త దేశంలోకి వెళ్ళినప్పటికీ కూడా తర్వాత దేవుడు అల్టిమేట్గా వాళ్ళకి ఇవ్వబోయే దేశం అదే అని తెలిసినప్పటికీ కూడా ఆ దేశంలో కూడా వీళ్ళు ఎలా ఉన్నారంట? గుడారాలు కట్టుకుని ఉన్నారంట. పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టుకోలా. ఎందుకు అనంటే అది కాదు మాకు పర్మనెంట్ అన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఏ పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారంటే అద్భుతమైన మాట చెప్తాడండి. ఈ మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనం వెళ్ళిపోతాం అనుకుంటా. నాకు తెలిసి జీవితం అంతా కూడా ఇల్లు వాకిళ్ళు ఏమి లేకుండా, దేని కొరకు ప్రయాసపడకుండా, మన మనిషి ప్రాథమిక అవసరాలు అని అంటారు కదా. ఏంటి ప్రాథమిక అవసరాలు? కూడు, గుడ్డ, నీడ అని అంటారు కదా. మంచి భోజనం, మంచి బట్టలు, ఒక మంచి ఇల్లు. ఈ మూడిటి కోసమే మనుషులు కష్టపడేది. ఇప్పుడు మనం ఏదైనా ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, పని చేసుకుంటున్నాం అనుకోండి, దేనికోసం పని చేస్తారు? కోటి విద్యలు, కొద్దిగా కడుపు నింపుకోవడానికి, ఆకలి బాధ లేకుండా 3 పూట్ల మంచి భోజనం చేయడానికి పని చేస్తారు. కాస్త జీతం పెరిగింది అనుకోండి, నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు? మంచి బట్టలు కొనుక్కోవాలి, పిల్లలకి మంచి బట్టలు కొనాలి, పండగలకి బట్టలు కొనాలి, పుట్టినరోజుకి బట్టలు కొనాలి అని ఆలోచిస్తాం. ఇంకా బట్టలు కొనుక్కోగా డబ్బులు మిగిలేంత ప్రమోషన్ వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఆలోచన ఏంటి? ఓ మంచి ఇల్లు కట్టుకోవాలి. కానీ అబ్రహాము ఏమర్థం చేసుకున్నాడో కానీ మనం అర్థం చేసుకుంటే ఈ 3 ఉన్నా లేకపోయినా సరే మనం సంతోషంగా మన జీవితాన్ని భూమి మీద గడిపేయగలుగుతాం. దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన దేశం మీదకి, ఆ నేల మీదకి వీళ్ళు వెళ్ళినా సరే వీళ్ళు అక్కడ కూడా గుడారాలు వేసుకునే ఉన్నారంట. ఎందుకో తెలుసా? తర్వాత వచనం చూడండి ఒకసారి ఏమనంటాడో. ఎందుకు అనంటే 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కలిసి ఎక్కడెక్కడి నుండో ఈజిప్షియన్ ఆర్కిటెక్ట్స్ని తెచ్చుకుని ఒక అద్భుతమైన ప్లాన్ చేసుకుని బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, ఏ పట్టణానికైతే దేవుడు నిర్మాణకుడుగా శిల్పిగా ఉంటాడో ఆ పట్టణం కొరకు వీరు ఎదురు చూస్తూ వచ్చారు. ఎంత అద్భుతమైన విశ్వాసం! ఎవరి మీద విశ్వాసం ఇది? అబ్రహాం మీద విశ్వాసం కాదు, ఇస్సాకు యాకోబుల మీద విశ్వాసం కాదు, ఆయన చుట్టూ ఉన్న ఆర్కిటెక్ట్స్ మీద విశ్వాసం కాదు. దేవుడు ఎవరో తెలుసుకున్నాడు అబ్రహాం. అందుకని వాగ్దత్త దేశానికి తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ గుడారం వేసుకునే ఉన్నాడు. ఏంటయ్యా, నేను దేవుడు తీసుకొస్తానన్న దేశానికి వచ్చిన తర్వాత కూడా నువ్వు అక్కడ గుడారంలో ఉన్నావనంటే ఆయన ఏమన్నాడో తెలుసా? పిచ్చోడా, నువ్వు అనుకుంటున్న దేవుడు కాదు ఈ దేవుడు.
దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి నేనున్నాను. ఇక్కడ కూడా నేను పరదేశినే, ఇక్కడ కూడా నేను యాత్రికుణ్ణే అనే సంగతి అబ్రహాం తెలుసుకున్నాడు. అబ్రహాం తెలుసుకోవడం మాత్రమే కాదు, ఇస్సాకు చెప్పాడు. ఇస్సాకు తెలుసుకోవడం మాత్రమే కాదు, యాకోబుకి చెప్పాడు. వీళ్ళ తరాలన్నీ కూడా వాగ్దత్త దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళు గుడారాల్లో నివసించారు. ఎందుకు అనంటే అది పర్మనెంట్ దేశం కాదని వాళ్ళకి తెలుసు. మనం ఉంటామా అలా? చాలామంది ట్రాన్స్ఫర్లు వస్తే వెళ్ళరు. ఎందుకు అనంటే మా ఊరండి ఇది, నేను ఇక్కడ పుట్టి పెరిగాను. ఒకవేళ ట్రాన్స్ఫర్లు వచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోయినా కానీ డబ్బులు బాగా సంపాదించి తీసుకొచ్చి ఈ పల్లెటూరులో ఎక్కడో ఒక చోట ₹1 కోటి 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. ఎందుకు ఇక్కడ అనంటే ఇది మా సొంత ఊరండి, రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చేస్తానండి. ఇక్కడ ఇంకా అద్భుతంగా ఏమని రాసి ఉంటుందంటే వీళ్ళందరూ 15వ వచనంలో వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. కాబట్టి వీళ్ళు ఏ మాత్రం వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో, వాళ్ళ సొంత ఊరేదో సొంత దేశం ఏదో కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోలేదంట. అరే మన తాత అబ్రహాము ఊరు నుండి స్టార్ట్ అయ్యాడు, అది మన సొంత ఊరు, ఎప్పటికన్నా కానీ మనందరం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలని అనుకోలా. అసలు వీళ్ళు ఎక్కడ మొదలయ్యారో, వీళ్ళది ఏ సొంత ఊరో, వాళ్ళ దేశం పేరు కూడా వాళ్ళు మర్చిపోయి ప్రభువుని మాత్రమే చూస్తా గుడారాలు వేసుకుంటూ వాళ్ళ జీవితం అంతా గడిపేశారు. ఎందుకు అనంటే ఆయన దేనికి నిర్మాణకుడుగా ఉన్నాడు, ఆ పట్టణాన్ని మనకు దయచేస్తాడని విశ్వాసం ఉంచి. 11-12 వచనాల ఆఖరి క్యారెక్టర్. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను ఉన్న సంతానానికి వారసురాలైంది. మరి ఇప్పుడు దీని సంగతి ఏం చెబుతారండి? ఇది ఫిజికల్ బ్లెస్సింగేగా. ఇప్పుడు మరి వాళ్ళు చెప్పింది నిజం అవ్వచ్చుగా. ఇప్పుడు మరి దేవుడు మనకు పిల్లల్ని జల్లల్ని ఇవ్వాల్సిందే కదా. మరి వాటి కోసం మనం దేవుణ్ణి నమ్ముకోవాలి కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే పిల్ల జల్ల దేవుడు ఇవ్వాలి, ఓకే, కానీ ఇక్కడ ఆవిడ పిల్లల కోసం దేవుణ్ణి నమ్ముకోలా. పిల్లల కోసం దేవుణ్ణి నమ్ముకోలా. అదేంటంటే అక్కడ అదే రాస్తుందిగా, మీరు దానికోసం నమ్ముకోలేదని అనుకుంటున్నారేమో. ఒకసారి చదువుతాం క్లియర్గా 11వ వచనంలో. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. హల్లెలూయా. ఏమంట? విశ్వాసమును బట్టి నాకు పిల్లలు పుడతారని నమ్మలా ఆవిడ. నా సంతానం ఇసుక రేణువుల వలె ఉంటారని ఆవిడ అనుకోలేదు. 60 ఏళ్ళు అయిపోయినాయి, 70 ఏళ్ళు అయిపోయినాయి, 80 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇక ఏ మాత్రం కూడా తనకి హోప్ లేదు. ఇలాంటప్పుడు గుడారంలోకి ఒక 3 మనుషులు వచ్చారు. వచ్చే సంవత్సరం ఈనాటికి నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడు అని చెప్పారు. పిచ్చి నవ్వుకుంది. కానీ ఎందుకు పొందుకుందో తెలుసా? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అనే మాట నమ్మింది కాబట్టి. పిల్లలు పుడతారని కాదు మనం నమ్మాల్సింది, ఏదో మనకు మేలు కలుగుతుందని, ఏదో కొత్తగా జరుగుతుందని కాదు మనం నమ్మాల్సింది. ఆయన ఏం వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. సో అతి పెద్ద అవసరత మనిషి జీవితంలో ఏదైనా ఉంది అని అంటే మన దుష్టత్వం నుండి, మన పాపం నుండి మనం విడిపింపబడ్డం. 49వ కీర్తన 7, 8, 9 వచనాల్లో అద్భుతమైన మాట ఒకటి కీర్తనకారుడు రాస్తాడు. ఏమనంటే ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచించడానికి వీలు కాదు. ఎందుకు అనంటే వారి ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. కాబట్టి మానవ జాతి అంతా కూడా ఒక సంకటమైన పరిస్థితిలో ఉన్నారు. అదేంటి అనంటే వాళ్ళ పాపపు స్థితి. దాని నుండి వాళ్ళని విమోచించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఆ స్థితి నుండి వాళ్ళని విడిపించి దేవుని ఉగ్రత నుండి తప్పించి ఆయన ఏ పట్టణానికి
శిల్పిగాను రూపకర్తగాను ఉన్నాడో, నిర్మాణకుడై ఉన్నాడో, ఆ పట్టణంలో వాళ్ళని ప్రవేశపెట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళంతటి వాళ్ళు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే మత్తయి సువార్త 20:28 ఏమని ఉంటుందంటే, నేను పరిచారం చేయడానికి వచ్చాను. అదేంటంటే, అనేకుల కొరకు విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రానే వచ్చాడు. యోహాను 3:16 రాసి ఉంటుంది, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేనికోసమంట? ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎంత గొప్ప వాగ్దానం! ఇప్పుడు ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్ముతారో వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని స్వతంత్రించుకుంటారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు శారా చేసిన పని అదే. ఆవిడ పిల్లల కొరకు ఎదురు చూసింది కాదు, పుడతారని అనుకున్నది కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మింది. ఇప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మిన తర్వాత పోనీ చూసిందా? ఏమన్నా చూసిందా? ఒక్కడిని చూసింది, చూడక ఒక్క కొడుకు పుట్టాడు. ఆ తర్వాత మనవళ్ళని మునుమనవళ్ళను కూడా చూడలేదు. పోనీ అబ్రహాం చూశాడా? చూడలేదు. ఇస్సాకు చూశాడా? ఇస్సాకు 2 కొడుకుల్ని చూశాడు. యాకోబు 10-12 మందిని చూసుకున్నాడు, అంతే. కానీ వీళ్ళందరికీ ఏముంది? వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. అది విశ్వాసం. అది విశ్వాసం. ఇప్పుడు 13వ వచనంలో అంటాడు, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఏమి సంపాదించలా వీళ్ళ ముగ్గురు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు ఓన్లీ దేవుని మీద విశ్వాసం మాత్రమే కలిగి ఉన్నారు. వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన సంఘటన, ఆశీర్వాదకరమైన విషయం ఒకటి వాళ్ళ జీవితంలో జరిగింది. ఏంటి అని అంటే, ది బిగ్గెస్ట్, ద మోస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే, ఒక అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, వీళ్ళు కలిగి ఉన్న ఆశీర్వాదం. నేను విశ్వాసం ఉంచుతానండి, బాగానే ఉంది. ఇప్పుడు ఆ విశ్వాసం వలన నాకు పరలోకం వస్తుంది అని అనుకోవడం కూడా గొప్ప ఆశీర్వాదం కాదు. పరలోకం కంటే కూడా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని వీళ్ళు ముగ్గురు పొందుకున్నారు. వీళ్ళ ముగ్గురు మాత్రమే కాదు, విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ పొందుకునే ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇప్పుడు 16వ వచనంలో రాస్తాడు, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న ఇంకొక మాట ఏంటంటే, అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, దేవుడంట ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పేరును ఉపయోగించి నేను వాళ్ళ దేవుణ్ణి అని పరిచయం చేసుకోవడానికి సిగ్గుపడడంట. అత్యద్భుతమైన ఆశీర్వాదకరమైన సంగతి అదే. కొంతమంది నేను పలానా వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అమ్మాయిని అని తండ్రి పేరు చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతారు. కొంతమంది వాళ్ళ ఇంటి పేరు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళని మనం చూస్తాం, వాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ పలానా వాళ్ళ అబ్బాయి వచ్చాడు అని చెప్పించుకోవడానికి వాళ్ళకి ఇష్టం. పలానా ఇంటి పేరు అని చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం. బిల్డింగులు కడితే ఆ ఇంటి పేరే రాస్తారు. వ్యాపారం చేస్తే ఆ బిజినెస్కి ఆ ఇంటి పేరే ఉంటుంది. వాళ్ళు కారు కొనుక్కుంటే ఆ కారు మీద ఆ ఇంటి పేరే ఉంటుంది. ఆ ఇంటి పేరును కలిగి ఉండడానికి వాళ్ళు ఎంత సంతోషంగా గర్వంగా ఉంటారో, ప్రభువుని ఇలా నమ్మే వాళ్ళ పేరు ప్రభువు తనకి పెట్టుకోవడానికి అంత సంతోషంగా ఉంటాడు అని ఇక్కడ రాయబడింది. వాట్ ఎల్స్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్? అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకా ఏముందండి?
మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఏంటో చెప్తారు ఈ క్రైస్తవులు, ఏంటో నిరీక్షణ అంటారు, రక్షణ అంటారు, పరలోకం అంటారు అని అంటే, we know who our God is. మన దేవుడు ఎవరో మనకు తెలుసు. వాళ్ళు ఇక్కడ భూమి మీద ఉన్న తాత్కాలికమైన చిన్న చిన్న విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నిత్యత్వం ఏంటో మనకు తెలుసు. మన దేవుని ఔన్నత్యం ఏంటో మనకి తెలుసు. ఆయన దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో ఆ మహిమ గల పట్టణం ఏంటో మనకి తెలుసు. కాబట్టి మన విశ్వాసం ఆయన మీద ఉండాలి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అయితే ఆ విశ్వాసం ఏమై ఉండాలంట? ఆ విశ్వాసము 6వ వచనం 5వ వచనంలో ఏమనుంది? తన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. అది మన విశ్వాసం అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా విశ్వాసం అని మాట్లాడారు అనుకోండి, నువ్వు ఈ మాట అనుకో అంతే నీకు అయిపోద్ది అని అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? పిచ్చోడా, ఆ మాటకు అర్థం అది కాదు. విశ్వాసం అంటే అది కాదు. విశ్వాసం అంటే ఏంటి? ఆయన ఉన్నాడని, ఆయనను వెదికే వారికి ఆయన ఫలమునిస్తాడని నమ్మడం నిజమైన విశ్వాసం. దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో ఆ రాజ్యంలో నేను ప్రవేశిస్తాను అనే నా నిరీక్షణ నిజమైన విశ్వాసం. ఇవాళ అది నా కళ్ళ ముందు లేకపోవచ్చు, కానీ ఒక రోజు నాది క్లియర్గా కనబడుతుంది. ఏంటి దానికి రుజువు అని అంటే, ఇవాళ నీ కళ్ళ ముందు కనబడుతున్న సృష్టి అంతా ఒక రోజున లేదు. జస్ట్ ఆయన మాట చెప్పాడు, ఇది ఉనికిలోకి వచ్చింది. సేమ్ అలాగే ఇవాళ మళ్ళీ ఆయన నాకు ఇంకొక మాట చెప్పాడు. ఆయన రూపకర్తగా, నిర్మాణకుడుగా ఉన్న పునాదులు కలిగిన ఒక పట్టణాన్ని నాకు ఇస్తానని చెప్పాడు. అందులో నేను ప్రవేశిస్తాను. అది మనకున్న నిరీక్షణ. నిరీక్షణకు 11వ అధ్యాయం 1వ వచనం. నిరీక్షణకు నిజమైన స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అని అనడానికి రుజువు మన విశ్వాసం. దీన్ని నిజమైన విశ్వాసం అని అంటారు. యు రీడ్ త్రూ అవుట్ ద బైబిల్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు అన్న దగ్గర నుండి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం, యుగయుగములకు ఆయనకే మహిమ కలుగును గాక ఆమేన్ అన్న వరకు, ఎక్కడ మీరు విశ్వాసం అని చూసినా కానీ ఇదే విశ్వాసం, కానీ ఇంకొక రకమైన విశ్వాసం ఏది బైబిల్లో లేదు. కాబట్టి విశ్వాసాన్ని వక్రీకరించి మాట్లాడే ఒక ఉద్యమం మొదలైంది. ఇవాళ రేపో మీ దాకా రావచ్చు. ఇవాళ మనకి దేవుడు జ్ఞాపకం చేశాడు, నిజమైన విశ్వాసం అంటే ఆయన ఉన్నాడని, ఆయనను వెదికే వారికి ఆయన ఫలాన్ని ఇస్తాడని నమ్మడమే. ఇప్పుడు ఎవరైతే ఆయన ఉన్నాడు అని నమ్ముతారో వాళ్ళు దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతారు. వాళ్ళు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతారు. వాళ్ళు దేవుని కొరకు వారి కుటుంబాలను కట్టుకుంటారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. వారు నిత్యత్వం కొరకు ఎదురు చూస్తూ నిత్యత్వపు ఆ కోణంలోనే, నిత్యత్వపు దృక్కోణంతోనే వారు బ్రతుకుతారు. అలాంటి నిజమైన విశ్వాసంతో, నీతిమంతులుగా తీర్చబడే విశ్వాసంతో, ఆశీర్వాదకరమైన విశ్వాసంతో ప్రభు మనందరినీ నింపునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.